9,500 కోట్ల చెల్లింపు. పీపీఎల్ సమీక్ష పేరుతో జగన్ ప్రభుత్వం హడావిడి చేసిన ఫలితం మస్ట్రన్ నిబంధన అతిక్రమించడమే కారణం. పీసీఏ పేరుతో ప్రజలపై భారం. విద్యుత్ ఒప్పందాల ప్రకారం తీసుకున్న విద్యుత్ కోసం ఉత్పత్తి సంస్థలకు ప్రతి నెల డిస్కమ్లు లెక్కగట్టి చెల్లిస్తాయి. విద్యుత్ అవసరం ఉండి ఉత్పత్తి సంస్థల నుంచి తీసుకొని విద్యుత్కు జగన్ ప్రభుత్వం చెల్లించింది. కేవలం రాజకీయ కక్షతో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి సంస్థలు వేధించినందుకు గత ప్రభుత్వం చెల్లించిన మూల్యం సుమారు 9,500 కోట్లు. జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కుదిరిన 2014-19 ప్రభుత్వంలో కుదిరిన 221 పీపీఎల్ మీద సమీక్ష పేరుతో అడావిడి చేసింది. వాటి ధరలు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు వాటిపై సమీక్షిస్తామని అప్పట్లో చెప్పింది. వాటి నుంచి తీసుకునే విద్యుత్తును కర్టైల్మెంట్, విద్యుత్ తీసుకోకుండా చేసి రాష్ట్ర అవసరాలకు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసింది. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకుని ఒప్పందం మేరకు బకాయిలు చెల్లించాలని డిస్కమ్లను ఆదేశించడంతో చెల్లించక తప్పలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈ రెండు వార్తలకు ఉన్నటువంటి తేడా అదే. ఇక్కడ కూడా చంద్రబాబు గారు చెప్పింది పీపీఎల్ రద్దు చెయ్యము సెకీతో అన్నది ఎందుకు, అదే కారణం. పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అసలు విషయం అది జగన్కి తెలియక లేదా తెలిసినా పట్టించుకోక చేసినట్టున్నాడు. లేకపోతే వైద్య సేవలో లోపాలు